డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు మనం కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం, I-140 గురించి మాట్లాడారు. సరే, ఎందుకు అసలు అది ఏంటి I-140 అంటే? H-1B వీసా ఉన్న వాళ్ళకి ఈ I-140 వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఒక్కసారి దాని గురించి వివరంగా. అమెరికాలో గ్రీన్ కార్డ్ ప్రాసెస్ 2 రకాలుగా మొదలవుతుంది, 3 రకాలుగా మొదలవుతుంది. ఇంకా ఎక్కువ నెంబర్ రకాలు మనకు తెలియదు. బట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలయ్యేది ఎట్లా అంటే, ఆల్రెడీ ఒక వ్యక్తి అక్కడ వచ్చి H-1B, అందులో H-1Bలో మళ్ళీ రకరకాల లెవెల్స్ ఉంటాయి డిఫరెంట్గా, EB 1, 2, 3 అని. అవి ఉండగా H-1Bలో ఉంటున్న ఒక వ్యక్తి గ్రీన్ కార్డ్ అప్లై చేసినట్టయితే ఫస్ట్ జరిగేది, గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టినప్పుడు లేబర్ సర్టిఫికేషన్. సో ఆల్రెడీ H-1B సంపాదించుకోవడం కోసం ఒక లేబర్ సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. లేబర్ సర్టిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే, ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్, ఏ టాటానో, విప్రోనో, ఇన్ఫోసిసో, కాగ్నిజెంటో, వాళ్ళు ఏమని చెప్తారంటే గవర్నమెంట్కి, మాకు పలానా స్కిల్, లెట్స్ సే ఈ రోజున AI ఆర్ డేటా అనలిటిక్స్ స్కిల్ మంచి పాపులర్గా ఉంది. సో ఈ AI స్కిల్లో ఈ పర్టికులర్ స్కిల్స్ వచ్చిన, ఇందులో మళ్ళీ 2 ఏళ్ళో 3 ఏళ్ళో 5 ఏళ్ళో ఎక్స్పీరియన్స్, AI వచ్చే 3 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళని రాస్తే అది చండాలం అయిపోతుంది. అలా కాకుండా డేటా అనలిటిక్స్ ఉందనుకుందాం. సో డేటా హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ ప్రాబ్లీ 40 years నౌ. సో డేటా అనలిటిక్స్ అనే ఒక రోల్ మాకు ఓపెన్ అయింది. ఇందులో మాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రిసోర్స్ కావాలి. అతని కోసం మేము వెతికితే, అంటే మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టయితే, మాకు ఇదిగో ఈ 50 రెజ్యూమేస్ వచ్చాయి. మేము వాళ్ళతో మాట్లాడాము, అందులోంచి మాకు ఎవరు పనికిరొచ్చేవాడు దొరకలేదు. కాబట్టి మేము ఒక ఓవర్సీస్ రిసోర్స్ని తీసుకురాదలుచుకున్నాం, ఫారెన్ వర్కర్ అని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఇష్యూ చేసిన అడ్వర్టైజ్మెంట్, వాళ్ళకు వచ్చిన రెజ్యూమేస్, ఎన్ని రోజులు వీళ్ళు ఎక్కడ ఏ పేపర్స్లో అడ్వర్టైజ్ చేశారు, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎంత సింపుల్గా ఉంది, ఇవన్నీ గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్, ఆ ప్రాసెస్లోకి వెళ్ళి లేబర్ సర్టిఫికేషన్ అంటే, ఈ ఒక ఎంప్లాయీని నువ్వు హైర్ చేయొచ్చు అని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ మీకు అప్రూవల్ ఇస్తుంది. అతనికి మీరు ఎంత శాలరీ ఇవ్వబోతున్నారన్నది కూడా అందులో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇంతకు ముందు, నాకు లేటెస్ట్గా ఇప్పుడు మినిమం నెంబర్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ, అండ్ దీస్ మినిమం శాలరీస్ బై జాబ్ కోడ్స్ అంటారు దాన్ని. బై జాబ్ కోడ్ మినిమం శాలరీ ఏంటి అనేది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. మొత్తం కంట్రీ కలిపి ఒక నెంబర్ ఉండదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ని అడ్జస్ట్ చేస్తూ, కోలా అంటారు అది, అడ్జస్ట్మెంట్స్ చేస్తూ, న్యూయార్క్లో మీరు ఒక రిసోర్స్ని హైర్ చేద్దామంటే ఇచ్చే డబ్బులు వర్సెస్ అట్లాంటా పక్కన కొలంబస్ అని జార్జియా అని ఒకటి ఉంది, చిన్న ఊరు, అక్కడిచ్చే డబ్బులు రెండిటికి చాలా తేడా ఉంటుంది. సో ఆ లొకేషన్ని బట్టి లేబర్ అప్రూవల్ అవుతుంది. కాబట్టి మీరు ఫైనలీ యూ గెట్ యువర్ లేబర్ సర్టిఫికేట్. దానివల్ల జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలకి ఒక కొత్త వ్యక్తికి హైర్ చేసే హక్కు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. జనరల్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మొదలైనప్పుడు ఈ లేబర్ సర్టిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది. అది లేబర్ సర్టిఫికేషన్ వచ్చేసిన తర్వాత గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ మొదలవుతుంది. ఈ మొదలైన తర్వాత నెక్స్ట్ వచ్చే స్టెప్ని I-140 అంటారు. అంటే ఏంటంటే, అక్కడ మీరు యాక్చువల్గా నవ్ యు ఆర్ గివింగ్ ది ఇంటెంట్ ఆఫ్ ఇనిషియేటింగ్ ద గ్రీన్ కార్డ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ ఇనిషియల్గా లేబర్ సర్టిఫికేషన్ ఇస్ ఓన్లీ హైరింగ్ ప్రాసెస్, బట్ I-140 ఇస్ ద వన్ దట్ ఇనిషియేట్స్. మీకు ప్రయారిటీ డేట్ అనేది మొదలయ్యేది మీ I-140 డేట్. సో I-140 అనేది గ్రీన్ కార్డు సంపాదించుకోవడానికి ఒక స్టెప్. దాని తర్వాత మీ అప్లికేషన్ డేట్ కరెంట్ అయ్యింది అని చెప్పి ఒకటి అంటారు వాళ్ళు. ఆ డేట్ కరెంట్ అయిన రోజున మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు వచ్చేది, అప్పుడు మీరు గ్రీన్ కార్డ్కి అప్లై చేయొచ్చు. ఈ లోపు మీ దగ్గర ఉండేది ఏంటంటే H-1B, I-140 అప్రూవల్ అయిపోయింది. అప్రూవల్ అయిపోయిన తర్వాత 1 year వరకు మీరు అదే ఎంప్లాయర్ దగ్గర ఉన్నట్టయితే మీకు వచ్చే ఎలిజిబిలిటీ ఏంటంటే, సబ్సీక్వెంట్గా మీ I-140 అప్లికేషన్ డేట్ కరెంట్ అయ్యేంత వరకు నేను
నా ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే నా I-140 2006లో అప్లై చేశాను నేను, కానీ అది కరెంట్ అవ్వడానికి 2016 వరకు నడిచింది, ప్రాబబ్లీ 2018 వరకు అది కరెంట్ కాల. సో ఆ 12 ఏళ్ల పాటు ఒక H1B రిసోర్స్ I-140 అప్రూవ్ అయిపోయింది కాబట్టి మీరు ఎవ్రీ 2 ఇయర్స్, అప్పట్లో ఎవ్రీ 2 ఇయర్స్ H1B రెన్యువల్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా ఆ ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. లేకపోతే I-140 అప్రూవ్ అయిన తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ EAD అంటారు, EAD అప్లై చేసుకునే ఒక అవకాశం ఉంటుంది. అది ఎప్పుడంటే మీరు మీ డేట్ కరెంట్ అయ్యి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేశారు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసేటప్పుడే ఒకటేమో EAD అని, ఇంకోటేమో అడ్వాన్స్ పెరోల్ అంటారు, అంటే I-130 దాని పేరు. ఇవి I-130 ఉన్నట్టయితే ఇండియాకి ట్రావెల్ వెళ్ళి పోయి రావడానికి ఈజీ అయిపోతుంది. I-140 ఉన్నట్టయితే EAD, I-140 కరెంట్ అయినప్పుడు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకున్నప్పుడు EAD ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అది కూడా చేతిలో పడినట్టయితే H1B రెన్యువల్స్ ఉండవు, ఇంకా EAD మీద మీరు పనిచేస్తారు. ఆ EADని కూడా మళ్ళీ ఎవ్రీ 2 ఇయర్స్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఏదో 1000-1500 చాలా పెరిగింది బాగా, మొదట్లో 300 ఉండేది, మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ 1000 వచ్చింది. బట్ ఇవన్నీ ఏంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో స్టెప్స్ అన్నమాట. అయితే రీసెంట్గా జరిగి జనాల్లో కన్ఫ్యూజన్ ఉన్నది ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడంటే మినిమం శాలరీ H1Bకి $140,000 ఇవ్వాలి అని చెప్పాడు. అంటే ఇంతకుముందు 65,000 మినిమం శాలరీ ఉన్నది, దాన్ని పైకి లేపి 140,000 ఇవ్వాలి అన్నాడు. ఇవ్వాలి అనగానే ఇండియన్స్కి ఏదో శుభవార్త అని చెప్పి చాలామంది ఆన్లైన్లో వీడియోలు పెట్టారు. అది చాలా తప్పు మాట. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు మన వాళ్ళు చేసేవి, ఏ ప్రైవేట్ కంపెనీలో హైర్ చేస్తున్నాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ 140,000 ఇమ్మనగానే వీళ్ళందరూ 140, ఆయనేమి 140,000 ఇవ్వట్లేదు ఎవరికి. ఇదేదో గవర్నమెంట్ పే స్కేల్స్ అడ్జస్ట్మెంట్ చేసినట్టు కాదు. చెప్పేది ఏంటంటే నువ్వు నెక్స్ట్ అప్లికేషన్ ఎవరికైతే పెట్టబోతున్నావో, ఇంతకుముందు 65కి హైర్ చేసుకుని తీసుకొచ్చావుగా, నీకు 65కే మేము నీకు పర్మిషన్ ఇచ్చాం డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫికేషన్లో. ఇక ముందు నువ్వు ఎవరైనా హైర్ చేస్తానంటే వాడికి నువ్వు 140,000 ఇవ్వాలి. అంటే దాదాపు 2.5 రెట్లు ఇచ్చి నువ్వు హైర్ చేయాలి. దాని అర్థం ఏంటంటే హైర్ చేయొద్దురా బాబు అని చెప్పాడు. సో అదొక ఇండైరెక్ట్ వే ఆఫ్ డిస్కరేజింగ్ పీపుల్ ఫ్రమ్ బ్రింగింగ్ ఫారెన్ లేబర్. తప్ప ఆ 140,000 ఆయన ఇమ్మన్నది ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ టు ఎనీబడి, ఇట్స్ యాక్చువల్లీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్ మోర్ దెన్ 90% పీపుల్ వాళ్ళు దే ఓన్లీ మేక్ లెస్ దెన్ $100,000 పర్ ఇయర్. సో 100 ఇప్పుడు నువ్వు సంపాదించట్లేదు, నీకు మళ్ళీ 140 ఇచ్చి ఎవరు తీసుకొస్తారు నిన్ను? వాళ్ళు ఏం చేస్తారంటే 140 ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీస్ చూస్తారు. ఇండియాలో దానికి 3 తీసుకురావచ్చు కదా. సో I-140కిను 140,000కి కన్ఫ్యూజన్లో చాలామంది శుభవార్త అని చెప్పి పెట్టుకున్నారు. అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరో ఒక అడ్వకేట్ కూడా ఆయన ఒక లెంగ్దీ ఎనాలిసిస్ ఇచ్చాడు దానికి. బేసిక్ అసంప్షన్ ఇస్ రాంగ్. సో I-140 ఈజ్ ఎ ప్రాసెస్ స్టెప్ విత్ ఇన్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్. అదొక మేజర్ మైల్ స్టోన్. అది ఇటు I-140K ఇస్ ఎ డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ హైరింగ్ ఫారెన్ లేబర్. అది తేడా రెండిట్లు.